అండి ఈరోజు నేను ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ని ఒక ప్యాన్లోని నీళ్ళు వేసుకోకుండా మామూలుగానే వేసేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి నేను మూత పెడుతున్నాను అనమాట. వాటర్ ఎందుకు వేయక్కర్లేదంటే ఫ్రాన్స్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేసే పని లేదు. సో చూసారా, వాటర్ వేయకుండానే ఫ్రాన్స్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎలా పైకి వస్తుందో మొత్తం అదంతా ఇంకిపోయే వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఆలోపు కావాల్సిన ఐటమ్స్ మనం చూద్దాము. నేను అది కిలో ఫ్రాన్స్. సో దానికి నేను ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్కి 2 అల్లం, ఒక అల్లం ముక్క, 3 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక టమాటీ ఆప్షనల్ అండి. మా హస్బెండ్కి అయితే కంపల్సరీగా టమాటా వేయాలి. లేదు అంటే మీరు టమాటా వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర తరిగి వేసుకోవడానికి కొంచెం కొత్తిమీర. చూసారా, ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇలా వస్తాయి అన్నమాట రొయ్యలు. అలాగే ప్యాన్లోని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అంటే ఇంకా వేసుకోవచ్చు, లేకపోతే తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే నాన్ వెజ్ కదా, ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాం కదండి, అవి ఆయిల్లో వేసుకొని కొంచెం ఒకసారి ఇలా పైన కిందన కలిపి ముందుగానే మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం తొందరగా మెత్తబడతాయి, అలాగే కొంచెం తొందరగా వేగుతాయి అన్నమాట. ఇలా ఒకసారి కలుపుకొని మనం సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. టమాటీలు అవి వేగిన తర్వాత ఇలా ఫ్రాన్స్ వేసుకొని చిటికెడు పసుపు, చిటికెడు ధనియాల పొడి, 1.5 స్పూన్ కారం. నేను 1.5 స్పూన్ వేస్తానండి, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాను. మా వారు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తేనే ఇష్టపడతారనమాట కారం కన్నా. సో పచ్చిమిరపకాయలు వేసాను ఎక్కువ కాబట్టి 1.5 స్పూన్ కారం వేసి ఒకసారి కిందకి మీదకి కలుపుకొని కొంచెం 2 నిమిషాల వరకు మూత పెట్టుకోండి. ఇలా అనమాట. మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని 1 గ్లాస్ వరకు మనం వాటర్ అనేది పోసుకోవాలి. ఎందుకంటే ఇలా 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. చూసారా, నా ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఆపేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ ఫ్రాన్స్ కర్రీ రెడీ.